శ్వేత సౌధం ఈస్ట్ వింగ్ ప్రాంతంలో బాల్ రూమ్ ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా భూగర్భంలో భారీ సైనిక సముదాయాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బంకర్లు, సొరంగాలు, ఛాంబర్లు వంటివి ఉంటాయని తెలుస్తోంది. విదేశీ ప్రముఖులకు విందు ఇవ్వడమే కాకుండా సైనిక అవసరాలకు ఈ బాల్ రూమ్ దోహదపడుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలల ప్రాజెక్టు అయిన బాల్ రూమ్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా శ్వేత సౌధం ఈస్ట్ వింగ్ ప్రాంతంలో భారీ భూగర్భ సైనిక సముదాయం నిర్మిస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ 1లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వివరాలు వెల్లడించారు. భూగర్భ సైనిక సముదాయానికి పైన ఉన్న బాల్ రూమ్ ఓ కవచంలా పనిచేస్తుందని ట్రంప్ చెప్పారు. ఈ బాల్ రూమ్ లో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్, డ్రోన్ దాడుల్ని తట్టుకునే డిజైన్ తో పాటు అధునాతన భద్రతా వ్యవస్థలు ఉండనున్నట్టు తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధం నాటి ప్రెసిడెన్షియల్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ PEOC స్థానంలో అత్యాధునిక కమాండ్ సెంటర్ ను నిర్మిస్తున్నారు. ఈ బాల్ రూమ్ కింద నిర్మిస్తున్న భూగర్భ సముదాయంలో భారీ బంకర్లు, సొరంగాలు, ఛాంబర్లు ఉంటాయని తెలుస్తోంది. ఈ బాల్ రూమ్ సుమారు 90,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండనుంది. ఇది ప్రధాన వైట్ హౌస్ భవనం కంటే దాదాపు రెట్టింపు పరిమాణంలో ఉంటుంది. శ్వేత సౌధం 55,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంది. వైట్ హౌస్ లో పెద్ద ఎత్తున విదేశీ ప్రముఖులకు విందులు ఇచ్చేందుకు సరైన స్థలం లేదని, లాన్ పై టెంట్లు వేసి కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తోందని ట్రంప్ వాదిస్తున్నారు. ఈ కొత్త బాల్ రూమ్ తో ఆ సమస్య తీరడమే కాకుండా భూగర్భంలో సైనిక అవసరాలకు అవసరమైన అత్యాధునిక సదుపాయాలు లభిస్తాయని పేర్కొన్నారు. అయితే ఈ ప్రాజెక్టును ఆర్కిటెక్టులు, చరిత్రకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైట్ హౌస్ చారిత్రక రూపురేఖలను ఈ నిర్మాణం దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు దాదాపు $400 మిలియన్ వ్యయం అవుతుందని అంచనా. దీనికి పన్ను చెల్లింపుదారుల సొమ్ము కాకుండా ప్రైవేట్ దాతల నుంచి నిధులు సేకరిస్తున్నట్లు వైట్ హౌస్ స్పష్టం చేసింది. నేషనల్ ట్రస్ట్ ఫర్ హిస్టారిక్ ప్రిజర్వేషన్ ఈ ప్రాజెక్టును ఆపాలని కోరుతూ కోర్టులో దావా వేసింది. అమెరికా కాంగ్రెస్ అనుమతి లేకుండానే ఈ నిర్మాణం జరుగుతోందని ఆరోపించింది. ఈ బాల్ రూమ్ ప్రాజెక్టు అంశంలో నేషనల్ క్యాపిటల్ ప్లానింగ్ కమిషన్ NCPC ఏప్రిల్ 2న తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.